హరే కృష్ణ ఆత్మబంధువులకు మీకు తెలుసు కదా, ఇక్కడ ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అండి. ఈ జ్యూస్ వచ్చేసి లైవ్ జ్యూస్. ఇది ఒక టెక్నాలజీ, దీని పేరు ఆర్కా టెక్నాలజీ అంటారు. ఇది ఇండియన్ గవర్నమెంట్ అంటే డెవలప్ చేసినటువంటి ఐసిఎంఆర్ అండ్ ఐఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు తయారు చేసింది ఆర్కా కంపెనీ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఈ జ్యూస్ ప్రిజర్వేటివ్ లేకుండా ఎలా ఉంటుంది అనేది ఒక సమస్య అంటారండి. కానీ ఇక్కడ కనబడుతుంది కదా, ఈ గాలి మామూలుగా గాలి కాదండి, అన్ని రకాల గాలి కాదు, ఇది ఒక స్పెషల్ గాలి. మామూలుగా మనము కార్బోనేటెడ్ బీవరేజెస్ తీసుకుంటాం కదా, సోడా అంటాం కదా, సోడాలోకి మనం ఎలా కార్బన్ డైఆక్సైడ్ నింపుతామో అలాగే ఈ యొక్క బాటిల్లో కూడా ఒక రకమైనటువంటి గాలి నింపడం వల్ల లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ రీప్లేస్ అయ్యిందనమాట. ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ రీప్లేస్ అయిందో, ఆక్సిజన్ లేకపోవడం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్, ఫంగల్ గ్రోత్ రాదండి. ఈ యొక్క గాజు బాటిల్ కూడా ఒక స్పెషల్ టెక్నాలజీతో తయారైంది. అప్పుడు లోపలికి వచ్చేటువంటి కిరణాలు ఫిల్టర్ అవుతాయి, లోపల బ్యాక్టీరియల్ అండ్ ఈ ఫంగల్ గ్రోత్ రాకుండా ఆ కిరణాలు ఉంటాయి అన్నమాట. అందు గురించి ఇది నిల్వ ఉంటుంది. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్ ఉండకుండా చేయొచ్చండి. ఇది పెద్ద సమస్య కాదు. ఇది దాదాపు 10 సంవత్సరాల కిందనే కనుగొనబడింది. ఇప్పుడిప్పుడే స్టార్టప్లకు ఇచ్చారు ఈ యొక్క అర్కా టెక్నాలజీ. మా దగ్గర ఉంది ఇప్పుడు ఈ యొక్క గో ఆధార్ స్వదేశీ స్టోర్లో 4-5 రకాల యొక్క జ్యూసెస్ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఒకటే ఉందండి. ఒకవేళ మీకు ఇది కుదరలేదనుకోండి, బుయూ కంపెనీ వాళ్ళది ఏబీసీ పౌడర్ ఉందండి. ఒక స్పూన్ పౌడర్ కనుక కలుపుకొని తాగితే మనకు ఒక చల్లటి నీళ్ళలో తాగితే ఒక జ్యూస్ ఆ రోజుకు కంప్లీట్ అవుతుంది. హరే కృష్ణ.